ఎమ్మెల్యే అంటే ఎవరు, ఏం చేస్తారు, ఓటు వేసిన తర్వాత కనిపించకుండా పోతారా? ఈ వీడియోలో మనం ఎమ్మెల్యే యొక్క రోల్, పవర్స్, శాలరీ, సెలక్షన్ విధానం అంతా తెలుసుకుందాం. ఎమ్మెల్యే అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, అంటే రాష్ట్ర శాసనసభ సభ్యుడు. మన దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రాన్ని కొన్ని నియోజకవర్గాలుగా విడగొడతారు. అలా ప్రతి నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యే ఉంటాడు. ప్రజలు ఓట్లు వేస్తే ఎమ్మెల్యే గెలుస్తాడు. మన తెలుగు రాష్ట్రాలైన తెలంగాణలో 119 మంది ఎమ్మెల్యేలు, ఆంధ్రప్రదేశ్ లో 175 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇప్పుడు ఎమ్మెల్యేని ఎలా ఎన్నుకుంటారో తెలుసుకుందాం. 5 ఏళ్లకోసారి ప్రతి రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు జరుగుతాయి. ప్రజలు తమ నియోజకవర్గానికి చెందిన అభ్యర్థులకు ఓటేస్తారు. ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తాయో వారు ఎమ్మెల్యేగా ఎన్నికవుతారు. ఏ పార్టీకి ఎక్కువ మంది ఎమ్మెల్యేలు గెలుస్తారో ఆ పార్టీనే రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ఎమ్మెల్యే యొక్క బాధ్యతలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిగా ప్రజల సమస్యలు వినడం. నీటి కష్టాలు, రోడ్లు, స్కూళ్లు, హాస్పిటల్ లేకపోవడం లాంటి సమస్యలను గుర్తించాలి. తర్వాత ఈ సమస్యల గురించి స్టేట్ అసెంబ్లీలో మాట్లాడి ప్రభుత్వానికి తెలియజేయాలి. ఎమ్మెల్యేగా తన నియోజకవర్గానికి రోడ్లు, విద్యుత్, ఆరోగ్య సేవలు, స్కూళ్లు లాంటి అభివృద్ధి పనులు జరిగేలా చర్యలు తీసుకోవాలి. ప్రతి ఎమ్మెల్యేకి ప్రతి సంవత్సరం ఎమ్మెల్యే లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్ కింద కొంత డబ్బును మంజూరు చేస్తారు. ఆ డబ్బును ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గం అభివృద్ధి పనుల కోసం ఉపయోగించాలి. ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఎమ్మెల్యేకి 2 కోట్ల రూపాయలు మంజూరు చేస్తారు. తెలంగాణలో ప్రతి ఎమ్మెల్యేకి 5 కోట్ల రూపాయలు మంజూరు చేస్తారు. వీటిలో కేవలం 40% డబ్బును మాత్రమే ప్రజల కోసం ఖర్చు పెడుతున్నారు. మిగతా 60% డబ్బు ఎక్కడికి పోతుందో దేవుడికే తెలియాలి. ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిస్తే 5 ఏళ్ల వరకు కొనసాగించవచ్చు. ఇప్పుడు ఎమ్మెల్యేకి ఎంత శాలరీ ఇస్తారు, ఎలాంటి సౌకర్యాలు ఉంటాయో తెలుసుకుందాం. ప్రతి ఎమ్మెల్యేకి నెల జీతం మరియు అలౌన్సెస్ ఉంటాయి. ఇవి రాష్ట్రాన్ని బట్టి మారుతూ ఉంటాయి. తెలంగాణలో ప్రతి ఎమ్మెల్యేకు నెల జీతం సుమారు 2.5 లక్షలు ఇస్తారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఎమ్మెల్యేకు నెల జీతం సుమారు 1,25,000 నుండి 1,50,000 వరకు ఉంటుంది. ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తికి కొన్ని ప్రత్యేకమైన సౌకర్యాలు లభిస్తాయి. ఎమ్మెల్యేకి తన నియోజకవర్గంలో ఒక కార్యాలయం ఉంటుంది. అక్కడ సిబ్బంది పనిచేస్తూ ఉంటారు. ప్రజల దగ్గర నుండి ఫిర్యాదులు తీసుకుంటారు. ఎమ్మెల్యేలు రాజధానికి, అసెంబ్లీకి రావడానికైన ఖర్చును ప్రభుత్వమే భరిస్తుంది. విమానం, ట్రైన్, కారు ప్రయాణ ఖర్చులు కూడా ప్రభుత్వమే భరిస్తుంది. రాజధానిలో ఎమ్మెల్యేకి ఫ్రీగా గెస్ట్ హౌస్ లేదా ఎమ్మెల్యే క్వార్టర్స్ లేదా నివాస భవనాన్ని కేటాయిస్తారు. ఒకవేళ ఎమ్మెల్యేకి ఇష్టం లేకపోతే హౌస్ రెంట్ అలౌన్స్ కింద కొంత డబ్బు ఇస్తారు. ఎమ్మెల్యేలకి ఉచిత వైద్య సేవలు లభిస్తాయి. ఎమ్మెల్యే పదవిలో ఉన్నంత కాలం సెక్యూరిటీ లభిస్తుంది. ఎమ్మెల్యే పదవీ విరమణ తర్వాత పెన్షన్ కూడా లభించే అవకాశం ఉంటుంది. ఎమ్మెల్యే అవ్వాలంటే ఎలాంటి అర్హతలు ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిగా ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకున్న వ్యక్తి కనీస వయసు 25 సంవత్సరాలు ఉండాలి. ఎన్నికల్లో పోటీ చేస్తున్న నియోజకవర్గంలోనే ఓటర్ ఐడి ఉండాలి. ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకున్న వ్యక్తిపై పోలీస్ కేసులు ఉండకూడదు. ఒకవేళ పోలీస్ కేసులు ఉన్నా కూడా అవి కోర్టులో శిక్ష పడకుండా ఉండాలి. ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకున్న వ్యక్తి ఏదైనా పార్టీ తరపున కానీ లేకపోతే ఇండిపెండెంట్ గా కానీ ఎన్నికల కోసం నామినేషన్ వేయాలి. భారతదేశంలో మొత్తం 4,000కు పైగా ఎమ్మెల్యేలు ఉన్నారు. మన దేశంలో మొదటి ఎమ్మెల్యే ఎలక్షన్స్ 1952లో జరిగాయి. ఇవి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటి ప్రజా ఎన్నికలు. మన దేశంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి అత్యధికంగా 403 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మన దేశంలో తొలి మహిళా ఎమ్మెల్యే అస్సాంలోని గువాహతికి చెందిన నీలి సెన్గుప్తా. ఈమె బ్రిటిష్ కాలంలోనే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్యేలు ఒకేసారి 2 నియోజకవర్గాల్లో గెలిస్తే ఒక నియోజకవర్గానికి రాజీనామా చేయాలి. ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే సుమారు 10,000 మాత్రమే డిపాజిట్ చేస్తే సరిపోతుంది. ఈ ఫీజు క్యాస్ట్ బట్టి మారుతుంది. మీ ఊర్లో లోకల్ ఎమ్మెల్యే ఎవరో మీకు తెలుసా? తెలిస్తే ఎమ్మెల్యే పేరు కింద కామెంట్ చేయండి.